ఫాలో అప్ చేస్తే ఇంత అవుట్ స్టాండింగ్ ఎందుకు ఉంటుంది? చూస్తాను సార్. రాజయ్య గారు ఏంటి సార్ ఇలా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిగా. మా పాలేరు బిడ్డ తాహతకు మించి చదవద్దని ఎన్నోసార్లు చెప్పాను. నా మాట లెక్క చేయకుండా చదివింది. జిల్లా ఫస్ట్ వచ్చింది. మీ కాడ పై చదువులు చదివితే జీవితంలో చాలా పైకి వస్తుంది. మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఫ్రీ సీట్స్ అన్నీ అయిపోయాయి సార్. పేమెంట్ సీట్సే ఉన్నాయి. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను. కానీ నువ్వు కూడా మంచోడి కావాలిగా. ఇచ్చేయి సార్. ఇలా ఇచ్చుకుంటూ పోతే బిజినెస్ రన్ చేయలేం సార్. బడితో వ్యాపారమా? సారా దుకాణం పెట్టుకో, బాగుంటది. రేపటి నుంచి బళ్ళోకి వస్తుంది. దీన్ని చూసి ఈ ఊళ్ళో చాలా మంది చదువుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ ఈ గడప తొక్కకూడదు. చూడు, బాగా చదువుకుని ఈయనలా అవ్వాలి. మాన్సకు సంబంధం చూశాను. కుర్రోడిది జమ్మల మడుగు. దాన్ని చూడ్డానికి రేపు వస్తున్నాడు. పెళ్లి చూపులేంటి? పిచ్చా మీకు? పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. నువ్వేంటే గోల చేస్తున్నావు? ఎవరినడి చూశారు? నేను కనీసం వాడిని చూడు కూడా చూడు. అసలు నాతో ఒక్క మాటనే చెప్పాలి కదా. నాకు కూడా తెలీదే. ఉన్నట్టుండి హడావుడిగా చూశాడు మీ బాబాయ్. జే, మా బాబాయ్ నాకేదో సంబంధం చూశారట. తెలుసు. ఏంటి జే ఇది? ఏదో ఒకటి చెయ్యి. పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదుగా. వన్ డే పెళ్లి చూపుల పేరుతో టైంపాస్ చేయి. తర్వాత నేను చూసుకుంటాను. కూల్. హలో, రండి కూర్చోండి. మా చిన్ననే, నీ కాబోయే మావగారు. వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6 నరికాను. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకు బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దా. ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసిరాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినది. అమ్మా నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. వస్తాం. నచ్చాను. ఆ ఎద్దు మొహానికి నచ్చడం కూడానా? అసలు
వాణ్ణి పెళ్లి కొడుకుగా ఎలా అనుకున్నారమ్మా? చదువుకుంటాను అంటే అందరినీ ఒప్పించగలిగాను కానీ నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి చేయమనే అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదూ, ఒడ్డు పొడుగున్నాడు, కోరమేసం ఉంది. బాగుంటే నువ్వే చేసుకో. ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 అబ్బాయి నచ్చడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే, కాకపోతే పేరే బాలేదు. పేరా? వీరశివుడు ఏంటండి వైల్డ్గా, ఏ సాంబశివుడో సదాశివుడు అయినా పర్లేదు కానీ పేరుకు తగ్గట్టే సూమోలో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళకి కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకు శత్రువుల ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచిలర్ కాబట్టి రౌండ్ ది క్లాక్ ఆ పందులు ఉంటాయి. రేపు పెళ్ళైన తర్వాత తిని ఉంటుంది. శత్రువులు మంచి టైం చూసి బాబుని వేసారనుకోండి, ఏంటి పరిస్థితి? పోతాడు. పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు, వారం రోజులు లేట్స్ మన అమ్మకి ఇంత రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీలాగే మీ అమ్మాయి కూడా వాడిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతకాలి. అంతకు మించి బాబుకి పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. ఏమి ఏమి ఏమీ లేదు. వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట. పంతులు గారు కబురు పెట్టమన్నాడు. మానసికి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి. చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటి వాడితో ఇమ్మడలేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా వ్యవసాయం చేసుకునే సంబంధమైనా పర్వాలేదు, కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునేవాడు మాత్రం వద్దండి. తను మీ బిడ్డమ్మా, మీకిష్టం లేని సంబంధం ఏదీ ఖాయం చేయను. మంచి సంబంధమే చూద్దాం అని. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరికి చెప్పకండి, ఆ అమ్మాయి నాకు అబ్రాడ్లోనే తెలుసు. అమ్మాయి కోసం వచ్చావా? ఏదో అలాంటిదే సార్. ఆ అమ్మాయి కోసం వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఈ ఇంట్లోకి వచ్చావా? బాగా క్యాచ్ చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. ఓహో, నన్ను కూడా వాడేవా? అబ్బో వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటంలా పిచ్చి ఏదో వాళ్ళరా. ఇట్స్ ఓకే. పంచరైందన్నా. రే, దాని సంగతి చూడండి రా. సరేనా? నమస్కారం అయ్యా. ఊళ్ళోకేనా? అవునయ్యా. వచ్చేసారా కొడుకు? వెళ్ళు.
ఏంటి ఇక్కడ సిటీ కటింగ్ వెళ్ళి వస్తున్నా. జస్ట్ మిస్ డూడ్, దొరికితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నెక్స్ట్ అటాక్ మనదే కదా. వాళ్ళలో ఒక్కడు కూడా బతకడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది dude. మీరు ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తారని వాళ్ళు భయంతో ఉంటారు కాబట్టి ఒక 50-60 ఏళ్ళు మనం అటాక్ చేయకుండా ఉంటే వాళ్ళు అదే భయంతో బతుకుతారు కదా. ఎలా ఉంది ఐడియా? సూపర్ కదా. ఇదా కదా, ఈ తిరగతానే ఉంటుందా? మనం ఆపితేనే ఆగుతుంది. తినడం. పొలంలో తిరిగే మోటార్ కూడా గంట సేపు ఆడితే కాసేపు రెస్ట్ ఇస్తారండి. మిమ్మల్ని మాత్రం 365 డేస్ వంట రూమ్లో పడేసి నాన్ స్టాప్గా ఆడించాడు నాకు సుతరాము నచ్చలేదండి. రెస్టా? ఈ ఇంట్లో ఉన్న మందిని చూసావుగా, ఈ తమ్మని మేపాలంటే కుంభాలు కుంభాలు వండాలి. అందుకనే లైఫ్ అంతా ఈ 4 గోళ్లే మీకు కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకుంటారా? అరే పొద్దున్న లేవగానే టిఫిన్ తింటూనే మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలా అని కాసేపు ఆలోచన. ఓకే, మధ్యాహ్నం మంచి భోజనం రెడీ అవుతుంది. తినగానే 4 గంటలకు బజ్జీలు వేద్దామా పకోడీలు వేద్దామని డిస్కషన్. అది అవగానే నైట్ మంచి భోజనం ప్రిపరేషన్స్. మళ్ళీ పొద్దున్న లెగ్గానే టిఫిన్, దానికి తజ్జన భజ్జనలు. ఏంటండి లైఫ్? ఓ 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే కూరగాయలు, ఉప్మా, పులిహోర తప్ప ఏమీ కనపడదు. అంతకంటే ఏం చేయగలం?